సో, హాయ్ అండి. ఈరోజు గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో భాగంగా మన ఇండియన్ హిస్టరీలో బౌద్ధ మతం గురించి చూద్దాం. సో, ఇంతకుముందు మనం జైన మతం గురించి చూసాం. ఇప్పుడు మనం బౌద్ధ మతం గురించి చూద్దామండి. ఓకేనా? మెయిన్ మనకేంటంటే బిట్స్ ఎలా వస్తాయి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూద్దాం. సమ్ డెప్త్ కూడా చూద్దాం తర్వాత. ఓకేనా? ఈ బౌద్ధ మతానికి స్థాపకుడు లేదా ఆద్యుడు ఎవరంటే మనకి గౌతమ బుద్ధుడండి. ఇదంతా మనకి జస్ట్ నార్మల్‌గా చూసుకుంటే సరిపోతుంది. ఆయన అసలు పేరు సిద్ధార్థుడు, శుద్ధోదనుడు ఆయన తండ్రి. తల్లి ఎవరు జస్ట్ నార్మల్‌గా ఇది చూసుకుంటే సరిపోతుంది. కానీ గోత్రం అనేది గుర్తుంచుకోండి, గౌతమ గోత్రం. అలాగే జన్మించిన సంవత్సరం బిఫోర్ క్రీస్తు పూర్వం 563. ఓకేనా? అలాగా ఆయన గుర్రం ఏంటంటే కంతక, ఆయన సారథి ఎవరంటే చెన్న. ఓకేనా? గురువులు కూడా ఇంపార్టెంట్ అంటే రుద్రక, అలారకామ. ఓకేనా? ఇవన్నీ మనకి అంతగా ఉపయోగం ఉండదు కానీ మొదటి సందేశ స్థలం ఇంపార్టెంట్. ఈయన ఎక్కడ చేశాడనేది సారనాథ్లో. ఓకేనా? ఎప్పుడు చనిపోయాడు? 483. ఓకేనా? ఏ ప్రదేశం అని అడిగితే మనకి కుషినగరం అని చెప్తాం. అయితే బుద్ధుని మరణాన్ని మనం ఏమంటామంటే మహాపరినిర్యాణం అని అంటామన్నమాట. ఓకేనా? అది కూడా గుర్తుంచుకోండి. అయితే బుద్ధుడికి చాలా శిష్యులు ఉన్నారండి. తదుపరి కాలంలో వీళ్ళు ఏం చేశారంటే మనకి బౌద్ధ సంగీతాన్ని ఏర్పాటు చేశారన్నమాట. అంటే బౌద్ధ పరిషత్తులు, సమావేశాలు. అందులో చాలామంది ఉన్నారు తదుపరి వారసులు అనమాట. అందులో ధనిక శిష్యుడు ఎవరంటే మనకి అనంత పిండిక అని మనం అంటాం. ఓకేనా? బుద్ధుడి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది, ఈ మాత్రం అయితే మనకు సరిపోతుంది. మెయిన్ మనకేంటంటే ఒకసారి గ్రూప్ 2లో మనం చూసుకుంటే ఈ బౌద్ధ మతం ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది మాత్రమే అడుగుతారండి. అంటే సామాజికంగా, ఆర్థికంగా, అలాగే రాజకీయంగా ఈ 3 పరిస్థితుల్లో ఈ బౌద్ధ మతం యొక్క ప్రభావము మనకి భారతదేశంపై ఎలా ఉంది అదొక్కటే మనకి ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనం చదువుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటే జైన మత ఆవిర్భావానికి కారణం ఎలా అయితే జరిగాయో ఆ సమయంలోనే బౌద్ధ మతం కూడా విరాజిల్లింది. దాదాపుగా 63 మతాలు అనేవి అప్పట్లో ప్రాచుర్యానికి పాకులాడాయండి. కానీ అందులో 2 మతాలు మాత్రమే, ఒకటి జైన మతము, 2 బౌద్ధ మతం. ఈ 2 మతాలు మాత్రమే మనకేంటంటే నిలదొక్కున్నాయి అన్నమాట. తక్కిన అన్ని మతాలు కూడా నిలదొక్కలేకపోయాయి అన్నమాట. బౌద్ధ మతము, జైన మతము, బౌద్ధ మతం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎప్పుడైనా చదువుకోవాలన్నమాట. ఇక్కడ మనం చూస్తే అంతకుముందు ఎవరు పరిపాలించారు? ఆర్యులు. ఆర్యులు అంటే ఎవరు? బ్రాహ్మణులు. వాళ్ళ ఆధిపత్యానికి వీళ్ళు ఏంటంటే విసిగిపోయారనమాట. అలాగే ఉపనిషత్తుల ప్రభావం వల్ల, అలాగే వైదిక మతంపై వ్యతిరేకత వచ్చిందనమాట. ఎందుకు? వర్ణ వ్యవస్థ ఎక్కువగా ఉంది అక్కడ. ఈ వర్ణ వ్యవస్థ వల్ల ఏమైందంటే బ్రాహ్మణులు, అలాగే వైశ్యులు, అలాగే క్షత్రియులు, అలాగే శూద్రులు, వీళ్ళందరూ ఈ ప్రభావం అనేది బాగా ఎక్కువగా ఉందన్నమాట. అలాగే ఇనుము వాడుకలోకి రావడం వల్ల ఇది కూడా ఒక ప్రభావం. అలాగే వ్యాపారంలో అభివృద్ధి కూడా బాగా జరిగిందనమాట. వ్యాపారంలో అభివృద్ధి జరిగితే ఏమవుతుంది? ఏదైతే మరి అక్కడ ఉండరనమాట ఆ మతాలతో మనకి హిందూ మతం కానీ అప్పుడు ఉండేటటువంటి మతాలతో సంబంధాలని తెంచుకొని ఇంకొక కొత్త మతానికి ఆవిర్భావం అనేది జరుగుతుందనమాట. అలాగే అప్పట్లో వైశ్యులు బాగా ఆర్థికంగా బలపడ్డారనమాట. ఇవన్నీ కారణాలు కూడా మనకేంటంటే బౌద్ధ మతానికి ఆవిర్భావానికి కారణాలు అనేవి జరిగాయండి. ఇందులో మనకు బిట్ రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఈ బౌద్ధ మతం ఆవిర్భవించడానికి గల కారణాలు ఏమి అని అడుగుతారనమాట. ఈ పై కారణాలు మనం చెప్పుకోవచ్చు అనమాట. సరేనా? అయితే ఈ బౌద్ధ మతం అనేది దేని మీద ఆధారపడి పనిచేస్తుందంటే త్రిరత్నముల మీద పనిచేస్తుంది. త్రిరత్నములు అనమాట. త్రిరత్నములు అంటే అర్థం ఏంటంటే 3 అంటే 3. ఇవి ఎవరు ప్రతిపాదించాడు? బౌద్ధుడు. అంతే కదా, గౌతమ బుద్ధుడు. కాబట్టి బౌద్ధ మతం అనేది మనకు వచ్చింది. మనం ఇక్కడ చూసుకుంటే ఏంటి అవంటే బుద్ధం. ఒకటోది బుద్ధం అంటే ఈయన దాని వ్యవస్థాపకుడైనటువంటి బుద్ధుని గురించి చెప్తుంది. అలాగే ధమ్మం అంటే బుద్ధుని బోధనలు.
అలాగే సంఘం అంటే ఏంటి? బౌద్ధ భిక్షువుల క్రమశిక్షణ. ఎప్పుడైతే ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటాయో అంతవరకి ఈ మతం అనేది ఉంటుంది అని అప్పటి కాలంలో నమ్మకం అనమాట. సో, ఇవి 3 పిల్లర్స్ అనమాట. మూల స్తంభాలనమాట. త్రిరత్నముల్లో కానిది ఏది అని అడుగుతాడు. బుద్ధము, ధమ్మము, సంఘం. తరువాత వచ్చే రాజులందరికీ కూడా ఇదే మెయిన్ ఆధారం అనమాట. వాళ్ళు ఎందుకు బౌద్ధాన్ని ఆదరించారు? ఇందులో లక్షణాలు ఏమిటి? చాలామంది జైన మతాన్ని ఆదరించారు. అలాగే బౌద్ధ మతాన్ని ఆదరించారంట కదా. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి బుద్ధుడి యొక్క జననం కానీ, జ్ఞానోదయం కానీ, మరణం కానీ అన్నీ ఒకే రోజు జరిగాయండి. అదే వైశాఖ పూర్ణిమ అంటాం. ఓకేనా? అయితే బుద్ధుని మరణానికి కారణం ఎవరంటే మనకి ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆయనే చంద్రుడు. ఈయన ఏం చేశాడంటే పంది మాంసం అనేది బుద్ధునికి ఇచ్చారనమాట. ఓకేనా? అయితే అలాగే బందిపోట్ల దొంగలు కూడా ఈయన మతంలో చేరారనమాట. అందులో కోవకు చెందినవాడే అంగుళిమాలి. ఓకేనా? అలాగే ఈ బౌద్ధ సంఘానికి పొచ్చారామ సంఘాన్ని నిర్మించింది ఎవరంటే విశాఖుడు అనమాట. ఓకేనా? అలాగే వాళ్ళే కాదండి, వేశ్యలు కూడా బౌద్ధ మతానికి వాళ్ళ తరపున సహాయం అనేది చేశారు. మామిడి తోటల్ని దానం చేసినటువంటి వారనమాట. ఎవరంటే ఆమ్రపాలి. ఓకేనా? సో, ఇవన్నీ జస్ట్ నార్మల్గా చూసుకుంటే సరిపోతుంది. కానీ బౌద్ధ మతాన్ని ఏర్పడడానికి లేదా ఆవిర్భవించడానికి కారణాలు మెయిన్ ఫోకస్ మనం చేయాలి. ఇవన్నీ జస్ట్ నార్మల్గా చదువుకుంటే సరిపోతుంది. వీటి మీద మళ్ళీ ఫోకస్ అనేది మనం చేయాలి. పంచ కళ్యాణాలు. సో, బుద్ధుని పుట్టిక తామర అనమాట. మహాపరిత్యాగం గుర్రం. ఒక్కొక్కటి సూచిస్తుంది అనమాట. ఓకేనా? సంబోధ అంటే బోధి వృక్షం. మొదటి ఉపన్యాసం ఎక్కడ ఇచ్చారంటే చక్రం. సో, అన్నిటికి సంబంధించింది అనమాట. సో, మరణం అనేది స్తూపం. అంటే ఇప్పుడు భారతదేశంలో కనిపించేటటువంటి అన్ని రకాల్లో కూడా ఈ స్తూపం గురించి మనకు ఉంటుందన్నమాట. బుద్ధుని యొక్క అవశేషాల మీద అనమాట. ఓకేనా? అస్థికుల మీద కట్టేటటువంటి వాటిని మనకి స్తూపములు అంటాం అనమాట. ఓకేనా? భారతదేశంలో అది దక్షిణ ప్రాంతంలో, అందులోన ఆంధ్రప్రదేశ్లో మనకి అతిపెద్ద స్తూపం ఉందండి. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద స్తూపం ఏదంటే మనకి అమరావతి స్తూపం. ప్రాచీన స్తూపం అని అడుగుతాడు. బిట్ కన్ఫ్యూజన్ చాలా దీనిగా ఉంటుంది. అదే ప్రాచీన స్తూపం అంటే మనకి బట్టిప్రోలులో ఉందండి. బట్టిప్రోలు స్తూపం. ఓకేనా? అదే మనకి పెద్దది స్తూపం అంటే అమరావతి స్తూపం. ప్రాచీన స్తూపం అంటే బట్టిప్రోలు. సో, ఇది బిట్ అడిగే ప్రశ్న. ఈ వ్యూలో మనం చూడాలి ఎప్పుడైనా. ఓకే. సో, అయితే మనకు మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తే గౌతమ బుద్ధుడికి ఏం చేసినంటే 29వ ఏట మనకి కపిలవస్తు వీధుల్లో అలా వెళ్ళాడండి. పర్యటించినప్పుడు ఆయనకి కొన్ని లక్షణాలు కనిపించాయి అన్నమాట. ఈ లక్షణాలు. సో, ఒకడు వృద్ధుడు, రోగి, శవం, సన్యాసి. వీళ్ళని చూసి ఈయనకొకటి అర్థమైందనమాట. సో, అంటే ఇవన్నీ కారణం ఏమిటంటే కోరిక ఉండడం వల్లే అది తీరితే సుఖం వస్తుంది, తీరకపోతే దుఃఖం వస్తుంది. అంటే ఆ కోరికనే నేను త్యజించినట్లయితే ఈ బాధలేమీ ఉండవు అని ఆయన గ్రహించాడండి. జ్ఞానములో గ్రహించినటువంటి సందేశం అది. సో, ఆ సందేశాన్ని ఆయన ఏం చేశాడంటే అష్టాంగ మార్గాలను సూచించాడు. చాలా ఇంపార్టెంట్. అష్టాంగ మార్గాలు 8 మార్గాలు అన్నమాట. ఓకేనా? అన్నిటికీ సమ్యక్ దృష్టి, సమ్యక్ ఆలోచన, సమ్యక్ వాక్ అని ఉందండి. సమ్యక్ అంటే ఏంటంటే యథార్థమైన. సమ్యక్ అంటే అర్థం ఏంటంటే యథార్థమైన, నిజమైన, యుక్తమైన అని మార్గం అన్నమాట. అంటే మంచిది అని అర్థం. మంచి అనే కోవలో ఈ సమ్యక్ అనేది మనం ఓడతాం. ఓకేనా? ఈ 8 మన గౌతమ బుద్ధుడు సూచించాడనమాట. ఆయనకి ధ్యానములో కలిగేటటువంటి స్ఫురణల్ని వాక్కులుగా మార్చి బోధనలుగా చేశాడనమాట ఆయన. ఓకేనా? అయితే ఆయన చనిపోయిన తర్వాత మరి ఆ యొక్క పరంపర కొనసాగాలి కదా. సో, ఆ కొనసాగడానికి ఏం చేశారంటే బౌద్ధ సంగీతులు అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చిందండి. ఓకేనా? బుద్ధుడు చనిపోయిన తర్వాత మరి బౌద్ధ భిక్షులలో క్రమశిక్షణ అమలుపరచడానికి, వాళ్ళని సమైక్యంగా ఉంచడానికి
ఈ సంగీతులను ఏర్పాటు చేశారనమాట. అంటే ఏంటి, దేశవ్యాప్తంగా ఉండేటటువంటి దేశవ్యాప్తంగా ఉండేటటువంటి బౌద్ధ భిక్షువులు గానీ, సన్యాసులు గానీ, బౌద్ధ మతాన్ని ప్రచారం చేసేవాళ్ళు గానీ, ఆచరించేవాళ్ళు గానీ, వీళ్ళందరిలో కూడా ఉత్సాహాన్ని మరియు ప్రోత్సాహాన్ని మరియు ఈ యొక్క బౌద్ధాన్ని అన్ని వైపులా మనకి వ్యాపించడానికి ఈ సంగీతులను ఏర్పరచుకున్నారనమాట. అంటే మన మతాన్ని కాపాడుకోవడానికని, ఓకేనా, మన బౌద్ధ మతాన్ని కాపాడుకోవడానికి ఇవన్నీ కూడా చేశారనమాట. ఆ కోవలో మనం చూసుకుంటే మనకి మొదటి బౌద్ధ సంగీతం ఎక్కడ జరిగిందయ్యా అంటే రాజగృహలో జరిగింది, ఓకేనా. ఇది ఎప్పుడు జరిగింది? బీసీ 483లో మనకి జరిగింది, ఓకేనా. ఎవరు నిర్వహించారయ్యా రాజు అంటే అజాతశత్రువు. ఈ అజాతశత్రువు ఎవరంటే మనకి ఇక్కడ చూసుకుంటే తర్వాత పాలించేటటువంటి రాజులండి. ఎవరు? 16 మహాజనపదాలు ఉన్నాయి కదా, ఆ 16 మహాజనపదాల్లో అత్యంత బలీయమైన దుర్భేద్యమైనటువంటి సైన్యం కలదు మనకి మగధ. ఈ మగధ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు ఈయన. ఎవరు? అజాతశత్రువు. ఈ అజాతశత్రువు ఈ మగధని చాలా వంశాలు పరిపాలించాయండి. ఈ మగధని చాలా వంశాలు. మొదటి బారుహ వంశం. రెండో వంశం మనకి ఏంటంటే హర్యాంక వంశం, ఓకేనా. మూడో వంశం మనకి ఏటయ్యా అంటే శిశునాగ, ఓకేనా, గుర్తించుకోండి ఇవి. నాలుగో వంశం మనకి ఏమిటయ్యా అంటే నంద. ఐదో వంశం ఏంటంటే మౌర్య. ఇలా ఇన్ని వంశాలు మనకి పరిపాలించాయండి. ఎవరిని? మన మగధ రాజ్యాన్ని. సో అందులో ఆ కోవకు చెందేటటువంటి హర్యాంక వంశానికి చెందినటువంటి అజాతశత్రువు అండి ఈయన, ఓకేనా. ఈయన ఒక రాజు, ఓకేనా, అజాతశత్రువు. ఈ అజాతశత్రువు మనకి హర్యాంక వంశానికి చెందినటువంటి వాడు. ఈయన ఎవరైనా అంటే ఈయన తండ్రిని చంపి అధికారంలోకి వచ్చినటువంటి వాడు ఈయన వంశం ఏంటంటే హర్యాంక వంశం, ఓకేనా. వాళ్ళ తండ్రి ఎవరయ్యా అంటే బింబిసారుడు, ఓకేనా, బింబిసారుడు. ఆయన చంపి ఈయన అధికారంలోకి వచ్చారనమాట అజాతశత్రువు. ఆయన ఈ మొదట బౌద్ధ సంగీతిని మనకి ఏర్పాటు అనేది చేశారు. అలాగే ఇక్కడ చూస్తే అధ్యక్షుడు ఎవరయ్యా అంటే మహాకాశ్యపుడు. ఎవరు? మహాకాశ్యపుడు. ఈ మహాకాశ్యపుడు మనకి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ మహాకాశ్యపుడు ఎవరంటే బౌద్ధుడు లేదా బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడంలో ముందు ఉంటాడనమాట ఈయన. ఎందుకంటే ఎప్పుడైతే బుద్ధుడు మరణానంతరం ఆయన శిష్యుడండి, ఈయన ప్రధాన శిష్యుడు ఈయన, ఓకేనా. అలాగే గొప్పవాడు కూడా. ఎవరు? ఈయన ముఖ్యంగా బౌద్ధ మతానికి వారసుడు అని ఎవరినయ్యా అంటారంటే మహాకాశ్యపుడిని అంటారండి, ఓకేనా. ఈ మహాకాశ్యపుడు అని యాక్చువల్గా ఇది ఈయన బిరుదు, మహాకాశ్యపుడు అని. ఈయన ఒరిజినల్ పేరేటంటే మనకి పిప్పిలి మానవకుడు. మానవకుడు ఆయన ఒరిజినల్ నేమ్ అనమాట. తరువాత కాలంలో దానికి ప్రసిద్ధి పొందారనమాట. మహాకాశ్యపుడిగా పేరు మార్చుకొని బుద్ధుడి యొక్క ప్రబోధనని దేశవ్యాప్తంగా అమలుపరచడానికి కృషి అనేది జరిగిందండి, ఓకేనా. ఎవరు? మనకి గౌతమ బుద్ధుని యొక్క ఆస్తుల్ని అలాగే గౌతమ బుద్ధుని యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళేటటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మనకి మహాకాశ్యపుడు. చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా. తర్వాత మనకు చూసుకుంటే ఇక్కడ ఈ మహాకాశ్యపుడి గురించి బ్యాక్గ్రౌండ్ మనకి అది. సో ఈ మొదట బౌద్ధ సంగీతులు ఏం చేశారంటే సుత్త, వినయ పీఠికలను సంకలనం చేశారు. ఈ రెండు దేనికి సంబంధించినవి అంటే బౌద్ధుని యొక్క జీవితానికి సంబంధించినవి, అంటే బుద్ధుడు, ఓకేనా. బుద్ధుడి యొక్క జీవితానికి సంబంధించిన జాతక కథలు, అలాగే బుద్ధుని యొక్క లక్షణాలు, అలాగే బుద్ధుడి యొక్క ప్రబోధాలు వాటన్నిటిని ఇక్కడ సంకలనం చేశారంట. ఎందుకంటే భావితరాలు అందించడానికి ఈ మొదట బౌద్ధ సంగీతం అనేది జరిగింది, ఓకేనా. ఇది మొదట బౌద్ధ సంగీత యొక్క సారాంశం. అలాగే మనకి ఇక్కడ రెండో బౌద్ధ సంగీతం ఎవరు ఏర్పాటు చేశారయ్యా అంటే కాలశోకుడు. ఎవరు? కాలశోకుడు. ఎప్పుడు జరిగిందయ్యా అంటే 383
క్రీస్తుపూర్వం. జరిగిన ప్రదేశం ఏదయ్యా అంటే వైశాలి. ఓకేనా. ఈ కాలశోకుడు ఎవరయ్యా అంటే శిశునాగ వంశం అని చెప్పాం కదా. మనకి మగధని పరిపాలించినటువంటి 5 రాజ్యాల్లో బార్హువ, హర్యాంక, శిశునాగ. ఈ శిశునాగ వంశానికి స్థాపకుడైనటువంటి శిశునాగుడు ఎవరండి? ఈ శిశునాగ వంశాన్ని స్థాపించిన వాడు ఎవరు? శిశునాగుడు. ఓకేనా. ఈ శిశునాగుడు కొడుకే కాలశోకుడు. ఓకేనా. సో ఇది ఆయన బ్యాక్గ్రౌండ్ అనమాట. సరేనా. సో అధ్యక్షుడు ఎవరయ్యా అంటే ఇక్కడ సభకామి. ఈయన ఎవరంటే తర్వాత మహాకాశ్యపుడు తర్వాత అత్యంత ప్రముఖమైనటువంటి వాడు బౌద్ధ సన్యాసుల్లో మంచి భిక్షు అండి. ఓకేనా. ఈయన ఏం చేశాడంటే సభకామి ప్రపంచవ్యాప్తంగా అలాగే ఆ కాలంలో మన భారతదేశ వ్యాప్తంగా ఈయన పర్యటించి బౌద్ధాన్ని విశ్వవ్యాప్తి చేయడానికి కృషి చేశాడండి. సో అందులో భాగంగా ఈయన ఏంటంటే 10 నియమాలను ప్రవేశపెట్టాడనమాట. ఓకేనా. 10 నియమాలని ప్రవేశపెట్టాడు. బుద్ధుడు ఎన్ని అష్టాంగ మార్గాలను సూచించాడు కదా. సో మరో 2 యాడ్ చేశాడనమాట. అందరికి 2 యాడ్ చేసి ఈ యొక్క బౌద్ధాన్ని ప్రసారం చేయగలిగినటువంటి వ్యక్తి అయిన. ఓకేనా. దీని ద్వారా ఏమైందంటే ఫలితంగా బౌద్ధుల్లో చీలిక వచ్చిందండి. ఈ 10 నియమాలు కొంతమందికి నచ్చాయి, కొంతమందికి నచ్చలేదు. సో అందువల్ల ఈ వివాదాన్ని ఏం చేశారంటే వీళ్ళు ఒప్పుకోలేదు. కొంతమంది ఒప్పుకోలేని వారు మహాసాంఘికులు అయ్యారు. ఆ వాదాన్ని దృఢపరిచిన వారు ధీరావాదులు లేదా స్థవిరవాదులనిగా ఉండిపోయారనమాట. ఓకేనా. ఈ బౌద్ధంలో ఏమీ చేయలేదండి. ఏ సంకలనం కానీ ఎటువంటి బౌద్ధుని యొక్క రచనలు కానీ సంకలనం కానీ ఏంటి చేయలేదన్నమాట. కానీ రిజల్ట్ ఏమొచ్చిందంటే మనకి చీలిక అనేది ఏర్పడింది. సో 3వ బౌద్ధ సంగీతం తీసుకుంటే మనకి జరిగిన సంవత్సరం 251. సో జరిగిన ప్రదేశం పాటలీపుత్రం. దీనికి ఎవరయ్యా అధ్యక్షుడు వహించారంటే మన అశోకుడు అండి. ఓకేనా. అశోకుడు ఎవరు? అశోకుడు. మనకు తెలుసు అశోకుడు చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. ఈయన కూడా మౌర్య వంశానికి సంబంధించినటువంటి వాడు. మౌర్య వంశంలోనే కాదు మనకి మగధ రాజ్యంలోనే గొప్ప రాజు కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. ఈయన అధ్యక్షుడు ఎవరయ్యా అంటే మొగలిపుత్త తిస్స. ఈయన ఎవరయ్యా అంటే ఈయన కూడా బౌద్ధ భిక్షువేనండి. సో ఈయన ఏం చేశాడంటే ఈ మొగలిపుత్త తిస్స అనేటటువంటి వాడు చాలా కవితలు సంకలనం చేశాడండి. ఓకేనా. ఈయన ఏం రాశాడంటే కథాహతు గ్రంథం అనేది చేశారనమాట. ఇది దేనిలో భాగంగా చేశారంటే అభిధమ్మ పీఠిక సంకలనం చేసేటటువంటి దాంట్లోందే ఒక భాగమే ఈ కథాహతు గ్రంథం అనేది ఈయన కూడా రచించారండి. ఎవరు? మొగలిపుత్త తిస్స. గొప్ప బౌద్ధ భిక్షు అండి ఈయన. సో దేశమంతటా ప్రసారం చేశాడు. అలాగే శ్రీలంక ఇటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి కూడా ఈయన మనకి పాపులర్ అయ్యాడనమాట. అంటే బౌద్ధాన్ని ప్రసారం చేశాడు. అలాగే అశోకుడి యొక్క కొడుకు కూడా మనకేమంటే శ్రీలంకలోకి నియమించబడ్డారనమాట. దేనికి? బౌద్ధాన్ని ప్రచారం చేయడం గురించి. సో ఇలా ఇది యొక్క బ్యాక్గ్రౌండ్ అండి. ఓకేనా. ఫలితం ఏమైందంటే ఇక్కడ అభిధమ్మ పీఠిక సంకలనం. ఓకేనా. ఇందులో ఏముంటుందంటే మనకి బౌద్ధం యొక్క మొత్తం బైబిల్లా ఉంటుందన్నమాట. సో ఇది 2వ యానం అనమాట. ఇద్దరుగా విడిపోయారు కదా, అందులో ఒకరు రాసినటువంటిది ఇది. ఓకేనా. 3వ బౌద్ధ సంగీతంలో ఏం జరిగిందంటే కాలశోకుని కాలంలో జరిగింది. అది మనకు తెలుసు. ఇది ఏ గ్రంథం తెలుపుతుందయ్యా అంటే దీపవంశం. ఓకేనా. దీపవంశము అలాగే ఇంకొక 2 వంశాలు ఉంటాయండి. ఇవి శ్రీలంకకు సంబంధించినటువంటి ఆ కాలంలో రచనలు. ఓకేనా. సో ఇవి కూడా తెలుపుతాయి అన్నమాట. 4వ బౌద్ధ సంగీతం అండి. ఓకేనా. ఈ సంగీతం ఎక్కడ జరిగిందయ్యా అంటే 1వ శతాబ్దం. ఓకేనా. ఇంతవరకు మనం ఏంటి క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకంకి వచ్చేసాం. క్రీస్తు పూర్వం 580 నుంచి స్టార్ట్ అయింది. అలా అలా మనం 0 నుంచి మళ్ళీ 1వ శతాబ్దం కూడా వచ్చేసాం అన్నమాట. ఎవరి స్థానంలో జరిగిందంటే ఇక్కడ కనిష్కుడు కాలంలో జరిగింది. ఓకేనా. కనిష్కుడు కాలంలో జరిగింది. అధ్యక్షుడు ఎవరంటే వసుమిత్రుడు. ఉపాధ్యక్షుడు ఎవరయ్యా అంటే అశ్వఘోషుడు. వీళ్ళిద్దరూ కూడా
మనకేంటంటే కనిష్కుడు కాలంలో బాగా మంచి పదవులను అనుభవించినటువంటి వారనమాట, కవులు అనొచ్చు. ఓకేనా. అశ్వఘోషుడు చాలా రాశాడు. ఓకేనా. అలాగే వసుమిత్రుడు కూడా మంచి కవి అన్నమాట. ఓకేనా. సో ఇది 4వ ఒక బౌద్ధ సంగీతం అండి. సరేనా. సో ఇక్కడ ఏం జరిగిందంటే బౌద్ధంలో కూడా చీలికొచ్చిందండి. రెండోసారి చీలిపోయారు. మొదటిసారి వచ్చింది ఇది, రెండోసారి వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ మనం ఎందుకు వచ్చిందంటే ఆ కాలంలో ఎవరున్నారు, ఆచార్య నాగార్జునుడు ఉన్నారు 1వ శతాబ్దంకి. ఓకేనా. ఆయన ఏం చేశారంటే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు, అదే మాధ్యమిక సిద్ధాంతం. దాన్నే శూన్యవాదం కూడా ఆయన అంటామండి. దీనివల్ల ఏమయ్యాయంటే ఏనాయాన మహాయాన కింద బౌద్ధ మతం అనేది వీడిపోయిందండి. ఓకేనా. విడిపోయింది ఏనాయాన కింద మహాయాన కింద. మహాయాన అంటే ఎవరు ప్రవేశపెట్టారంటే మనకి ఆచార్య నాగార్జునుడు ప్రతిపాదించారు. ఓకేనా. ఇది నచ్చక కొంతమంది విడిపోయారనమాట. ఏనాయానంలో ఉన్నారు, కొంతమంది మహాయానంలో ఉన్నారు. పెద్దగా ఇందులో తేడా ఏమి లేదండి. ఏనాయానం అంటే మనకేంటంటే విగ్రహ ఆరాధన కూడా ఉంటుంది ఇందులో. అంటే గౌతమ బుద్ధుడి యొక్క మనకి విగ్రహాలు కూడా పెడతారు. అందులో గౌతమ బుద్ధుని యొక్క విగ్రహాలు ఉంటాయి, ఒక దాంట్లో ఉండవు. ఓకేనా. ఆ ఒక్కటే తేడా ఏనాయానానికి మహాయానానికి. సరేనా. సో ఇందులో మనం చూసుకుంటే 4వ బౌద్ధ సంగీతంలోను కదా చీలిక అనేది వచ్చింది. వాళ్ళని మహాయాన బౌద్ధులుగా తర్వాత కాలంలో మారిపోయారండి వీళ్ళు. ఓకేనా. మారిన వారు ఏనాయానంలోనే ఉండిపోయారు. ఏనాయానం అంటే ఏం లేదు, ఒక చిన్న వాహనం. అంటే వీళ్ళు బౌద్ధుల్ని చేరడానికి అంతగా మనకేమంటామంటే ఆచరణ నియమాలు అనేవి లేవండి. మహాయానం అంటే పెద్ద వాహనం అన్నమాట. ఓకేనా. ఇక్కడ గ్రంథాలు చూసుకుంటే మనకి ప్రతిదానికి ప్రామాణిక గ్రంథాలు అనేవి ఉంటాయండి. సో మనకి ఏనాయానానికి వచ్చేసరికి ప్రామాణిక గ్రంథం ఏదంటే విశుద్ధమాగ. ఓకేనా. బుద్ధఘోషుడు రాశాడు. సరేనా. అదే మహాయానానికి సంబంధించిందంటే యాక్చువల్గా ఈ మహాయానం ఎక్కడ జన్మించిందంటే మన ఆంధ్రదేశంలోనే జన్మించింది. ఓకేనా. దీనికి మెయిన్ మహాయానానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం ఏదంటే ప్రజ్ఞా పారమిత. ఇవి గుర్తుంచుకోవాలి మనం. సరేనా. విశుద్ధమాగా ఎవరు రాశారంటే మనకి బుద్ధఘోషుడు రాశారండి. అలాగే ఆంధ్రదేశంలో మనకి మహాయానం అనేది వచ్చింది. ఓకేనా. ఇది ఇంపార్టెంట్ అండి. అయితే ఇక్కడ కొన్ని లక్షణాలు అనేవి మనకు ఉన్నాయండి. సో నేనేం చేస్తానంటే ఈ బౌద్ధ మతాన్ని 2 పార్ట్లుగా చేస్తానండి, ఎందుకంటే చాలా పెద్దది. సో వీలైనంత మనం డీప్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఏనాయానం ముఖ్య లక్షణాలు చూడండి. బుద్ధుడిని ఏం చేస్తారంటే గురువుగా ఆరాధిస్తారండి. అలాగే బౌద్ధ మత చిహ్నాలను పూజిస్తారు. ఓకేనా. చిహ్నాలను పూజిస్తారు కానీ విగ్రహాధారణ చేయరు. వీళ్ళు విగ్రహ ఆరాధన చేస్తారు, అంతే తేడా. మిగతాదంట ఒకటే ఉంటుంది. ఓకేనా. వీళ్ళు ఏం చేస్తారంటే బుద్ధ విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు, వీళ్ళు ఉండదు, అంతే తేడా. ఈ రెండింటికి మహాయానానికి ఏనాయానానికి అదొక్కటే మనకి తేడా అండి. సో మనకు తెలుసు బౌద్ధంలో త్రిపీఠకాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, అవునా కాదా. సో త్రిపీఠకాలు అంటే ఏంటంటే మనకి ఏం కాదండి, ఏంటంటే మనకి 3 గంపలు బోర్లించినట్టుగా ఉంటాయి. ఈ 3 గంపలను మనం త్రిపీఠకాలు అంటామన్నమాట. త్రిపీఠకాలు అంటే అర్థం ఏంటంటే బోర్లించిన 3 గంపలు. మీరు అబ్జర్వ్ చేయండి, స్తూపాలన్నీ కూడా అమరావతి స్తూపం అవ్వచ్చు, బట్టిప్రోలు స్తూపం అవ్వచ్చు, ఎక్కడ కనిపించే స్తూపాలు కూడా ఈ ఆకారంలో మనకు ఉంటాయి అన్నమాట. ఓకేనా. తర్వాత మనం డిస్కస్ చేద్దాం అన్నీ కూడా విహారాలు, ఆరామాలు, క్షేత్రాలు ఇవన్నిటిని కూడా. సో ఈ పార్ట్లో మనం బేసిక్స్ ఏంటనేది చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే బౌద్ధ సాహిత్యంలో తొలి సాహిత్యం ఏంటంటే ఈ త్రిపీఠకాలే. ఓకేనా. అయితే ఇక్కడ ఈ త్రిపీఠకాల ఉపయోగాలు ఏంటంటే బుద్ధుని గురించి మనం తెలుసుకోవచ్చు అంటే ఎక్కువ ఆధారాలు అనేవి ఇక్కడ లభిస్తాయి. అలాగే ఇది మెయిన్ త్రిపీఠకాలు అనేవి ఏంటంటే హీనయానానికి మెయిన్ ఏంటంటే ఇది ఒక బైబిల్ లాంటిదండి. అంటే దీనికి మించి వాళ్ళు వెళ్ళరు, ఇదే రాజ్యాంగం వాళ్ళకి. ఓకేనా. ఇది ఇంపార్టెంట్. త్రిపీఠకాలు అని ఇంతవరకు అన్నాం, అవి అసలు ఏంటి అని ఒకసారి చూద్దామండి. సుత్య పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక, ఈ మూడిట్ల గురించి మనం ఆల్రెడీ చూసాం.
సుత్త వినయ అనేది మొదటి బౌద్ధ సంగీతలో దీన్ని మనకి సంకలనం అనేది జరిగింది. అభిధమ్మ పీఠం అనేది ఇప్పుడు జరిగింది మూడో బౌద్ధ సంగీతలో అశోకుడు కాలంలో మొగలిపుత్త తిస్స అధ్యక్షుడిగా ఉండేటప్పుడు జరిగిందండి. అవునా కాదా? అలాగే సుత్త పీఠక వినయ పీఠక మనకి మొదటి బౌద్ధ సంగీతంలో సంకలనం అనేది జరగడం అనేది చేశారు. ఓకేనా? సో ఈ సుత్త పీఠక తీసుకుంటే మనకి ఇది అతి ప్రధానమైనదండి. ఎందుకంటే మొదటి బౌద్ధ సంగీతంలో ఇది చేశారు. అలాగే దీన్ని ఎవరయ్యా చేశారయ్యా అంటే ఆనందుడు. ఓకేనా? ఇందులో మెయిన్ ఏంటంటే బుద్ధుడి యొక్క ఉపదేశాలు ఉంటాయండి. ఓకేనా? అది ఇంపార్టెంట్. అలాగే జాతక కథలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ మనకి 5 భాగాలనేవి ఉంటాయండి. బుద్ధుని యొక్క ఏమంటాం ఆయన చెప్పేటటువంటి మెయిన్ ప్రిన్సిపల్స్ అనొచ్చు. దికనికాయ, మధ్యమనికాయ, సంయుక్తనికాయ, అంగరక్తునికాయ, కర్ధకునికాయ. ఓకేనా? ఇవేం చేస్తాయంటే ఇవన్నీ కూడా ఈ తర్వాత వచ్చేటటువంటి మహాజనపదాలు 16 ఉంటాయని చెప్పాను కదా. ఈ కాంబోజా, చోరా ఇవి చాలా ఉంటాయి. ఇటువంటి పదాలు మగధ ఇవన్నీ కూడా గాంధార. సో ఈ 16 గురించి తెలియజేసేటటువంటివి అన్నమాట ఇవన్నీ కూడా. ఓకేనా? సో ఈ సుత్తి పీఠకలో ఒక్కొక్కని దాంట్లో ఒక్కొక్కటి ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, బుద్ధుని యొక్క జాతక కథలు ఒక దాంట్లో ఉంటాయి. అలాగే ఆయన చేసేటటువంటి ఉపదేశాలు ఒక దాంట్లో ఉంటాయి. ఆయన ప్రతిపాదించినటువంటి అష్టాంగ మార్గాలు ఒక దాంట్లో ఉంటాయి. అలా అన్నమాట బుద్ధుని యొక్క చరిత్ర అంతా కూడా వీటిలో పొందుపరిచారనమాట. ఓకేనా? అదే వినయ పీఠక గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వినయ పీఠక అనేది మనకు తెలుసు మొదటి బౌద్ధ సంగీతంలోనే మనకి జరిగింది అండి. అవునా కాదా? మొదటి పీఠకలోనే జరిగింది. అయితే ఇక్కడ మన మెయిన్ ఏంటంటే ఈ బౌద్ధ సంఘం అవ్వచ్చు, ఈ సన్యాసులు అవ్వచ్చు. ఓకేనా? ఇదేం తెలియజేస్తుంటే ఈ వినయ పీఠక బౌద్ధ సన్యాసులు ఎలా ఉండాలి. ఓకేనా? ఒకవేళ బౌద్ధ సన్యాసులు కానీ కాలానుగుణంగా మార్పులు చెంది బౌద్ధాన్ని విడిచిపెట్టి లేదా బౌద్ధంలో ఉంటూ తప్పులు కానీ చేస్తే వాళ్ళకి ఎటువంటి శిక్షలు వెయ్యాలి, అలాగే వాళ్ళ మీద ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనేటటువంటిది ఈ వినయ పీఠికలోననేవి పొందుపరిచారండి. సో ఓకేనా? సో అవి ఏంటంటే ముందుగా మనకి సుత్త విభాగోస్తం, ఖండకం, పరివారం. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. ఈ ఖండకం మళ్ళీ 2 భాగాలుగా ఉన్నాయి, మహాదుర్గం, చల్లదుర్గం. ఇవి ఏంటంటే శాసనాల రూపంలో ఉంటాయన్నమాట. మనకి తర్వాత వచ్చేటటువంటి రాజులు ఏ కాలంలో చేశారంటే అవన్నిటికీ ఆధారాలు ఇవ్వండి. రాజులు వేస్తే శాసనాలు, అదే బౌద్ధ మతంలో అయితే దుర్గం, మహాదుర్గం, చల్లదుర్గం అనేసి ఉంటాయన్నమాట. ఓకేనా? అదే మొదట బౌద్ధ సంగీతం గురించి వివరించింది ఏంది, చల్లదుర్గం వివరిస్తుంది. అంటే ఇందులో మనకి మొదటి బౌద్ధ సంగీతం గురించి తెలియజేస్తారనమాట. తర్వాత వచ్చే కాలంలో ఇవన్నిటిని చూడడానికి అనుకువగా ఇవి సంకలనం చేశారనమాట. అలాగే ఆ కాలంలో ఉండేటటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, మతపరమైన, వాస్తుశిల్పం అన్నిటిని కూడా తెలియజేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా? అలాగే ఇప్పుడు చెప్పుకున్నాం ఇందాకలే మనం ఏంటని, వాళ్ళ తండ్రిని బింబిసారుని చంపి మనకి అజాతశత్రువు రాజ్యంలోకి వచ్చారు అని మనం చెప్పుకున్నాం. అవునా కాదా? దాన్ని ఎవరు తెలియజేస్తుంటే వినయ పీఠం, అంటే ఇందులో సంకలనం చేశారనమాట. అలా అభిధమ్మ పీఠం మనకు ఆల్రెడీ తెలుసు. ఇది అశోకుని కాలంలో జరిగింది. అధ్యక్షుడు ఎవరయ్యా అంటే మొగలిపుత్త తిస్స. ఓకేనా? ఇది ఏం చెప్తుందంటే బుద్ధుడి యొక్క తత్వం చెప్తుందండి. క్యారెక్టరైజేషన్ మనకి తెలియజేస్తుంది అనమాట. ఓకేనా? అలాగే శిల్పాలు ఎలా ఉండాలి, బౌద్ధమత శిల్పం గురించి, అలాగే ధీరావాద సిద్ధాంతం గురించి, అలాగే మహాయాన బౌద్ధం, మనకి సంస్కృత గ్రంథాలు కూడా ఉన్నాయండి. కొంతమంది రాశారు, వాటిని కూడా మనం చూద్దాం. ఎవరు రాశారంటే అశ్వఘోషుడు. ఈ అశ్వఘోషుడు ఎవరు? 4వ బౌద్ధ సంగీతంలో ఉపాధ్యక్షుడు. ఓకేనా? ఆయన రాశారు. ఆయన రచనలు ఒకసారి చూద్దాం, చాలా ఇంపార్టెంట్. ఈ అశ్వఘోషుడు ఏంటంటే మనకి సంస్కృతంలో రాశాడండి. ఈయన కూడా పెద్ద బౌద్ధ భిక్షువు, కవి, అలాగే తత్వవేత్త, అలాగే రచయిత, చాలా ఉన్నాయి. మల్టీ డైమెన్షన్ పర్సన్ అన్నమాట ఈ అశ్వఘోషుడు అనేటటువంటి వాడు.
ఈయన ఏం చేశాడంటే బుద్ధ చరిత్రం అనేది రాశాడండి, అంటే బుద్ధుని యొక్క జీవితం ఆధారంగా. అలాగే సారిపుత్ర ప్రకరణం రాశాడు, అలాగే సౌందర్య నందనం రాశాడు. ఇవన్నీ ఏంటంటే ఆ కాలంలో ఉండేటటువంటి మత పరిస్థితుల గురించి, అలాగే ఆ కాలం జరిగినటువంటి సంఘటనల గురించి చెప్తుందండి, మెయిన్గా బుద్ధుని గురించి. ఈ సౌందర్య నందనం అనేది చూసుకుంటే మనకి బుద్ధుడికి సవతి సోదరుడు ఉంటాడండి, సవతి సోదరుడు. ఆ సోదరుడి యొక్క పేరు ఏంటంటే మనకి నందుడు. ఓకేనా, నందుడు. ఈ నందుడు గురించి చెప్తుందండి. అలాగే ఈ మెయిన్గా వైరాగ్యం గురించి, అలాగే ధర్మం గురించి ఈ ఈ సౌందర్య మనకి నందనం అనేది చెప్తుందండి. ఓకేనా, అది ఇంపార్టెంట్, ఈ సౌందర్య నందనం. అయితే నెక్స్ట్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ సౌందర్య నందనం. ఓకేనా, అలాగే లలిత విస్తారం, ఇది కూడా బుద్ధుని యొక్క జీవితానికి సంబంధించినటువంటిదండి. ఇదేంటంటే మహాయాన గ్రంథం, సంస్కృత గ్రంథం అండి, లలిత విస్తారంలో తెలియజేయబడింది అనమాట. ఇదేంటంటే ఇది ఒక గణిత శాస్త్రం అండి. ఓకేనా, ఇది గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథం. ఏది? లలిత విస్తారం. ఓకేనా, అయితే బుద్ధుడిని ఏంటన్నారంటే నారాయణ మహాపురుష అని కూడా అన్నారు. ఎందులో? ఈ లలిత విస్తారం ప్రకారం అన్నట్టు ఇందులో సంకలనం చేశారనమాట. ఓకేనా, అయితే దీన్ని ఆధారంగా చేసుకుని ఎడ్విన్ ఆర్నాల్డ్ ద లైట్ ఆఫ్ ఆసియా అనేటటువంటి ఏషియా అనే గ్రంథాన్ని కూడా రాశారనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి లలిత విస్తారంలో తెలియజేయబడింది. అలాగే ఇది ఒక గణిత శాస్త్రం మనకి గుర్తుంచుకోవాలండి. మెయిన్గా ఏంటంటే సంఖ్యా విధానం తెలియజేస్తుంది అనమాట లలిత విస్తారం. సరేనా, ఈరోజు ఇంతటితో ఆఫ్ చేద్దామండి. రేపటి నుంచి రేపు మళ్ళీ పార్ట్ 2 చూద్దాం. సరేనా, అయితే ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, మనకి మ్యాక్సిమం ఇన్డెప్త్లో మనం వెళ్దాం. ఓకేనా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ట్రై చేద్దాం. ఓకేనా, సో అలాగే నేను 2 times అయితే క్వాలిఫై అయ్యానండి ప్రిలిమ్స్. మెయిన్స్ జస్ట్ మనం కొన్ని తప్పుల వల్ల మనం మెయిన్స్ అయితే క్వాలిఫై అవ్వలేకపోయాం. ఓకేనా, సో ఆ తప్పులను పునరావృతం అనేది చేయకూడదండి. ఓకే, 2 times క్వాలిఫై అయ్యాను ప్రిలిమ్స్, కానీ మెయిన్స్ అయితే అవ్వలేదు. సో అది ఇప్పుడు మనం రిపీట్ చేయకూడదు ఆ తప్పులు. ఓకేనా, ఏ బిట్ అనేది ఇస్తాడో ఆ పాయింట్లో మనం మాత్రమే చదవాలండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.